బ్యాండ్ మేళం ట్రైలర్ వచ్చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త కథలు, కొత్త జంటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సమయంలో మరో ఆసక్తికరమైన చిత్రం మన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'కోర్టు' సినిమాతో తనకంటూ పేరు తెచ్చుకున్నారు హీరో రోషన్ మరియు హీరోయిన్ శ్రీదేవి. మరోసారి ఈ జంట కలిసి నటించిన చిత్రం 'బ్యాండ్ మేళం'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందన పొందింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావడం ఈ చిత్రానికి అదనపు హైప్ను తెచ్చింది. ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంతో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ కథలో వినోదం, భావోద్వేగాలు, ప్రేమ అన్ని కలిపి చూపించారు. దర్శకుడు సతీష్ జవాజీ కథను చాలా సహజంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ కథ గ్రామీణ జీవితం యొక్క ప్రతిబింబం. బ్యాండ్ మేళం ట్రైలర్ లో కనిపించిన కథ ప్రకారం ఇది ఒక చిన్న గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా తిరిగిన కథ. గ్రామీణ సంస్కృతి, అక్కడి మనుషులు జీవన విధానం, వారి భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, పండుగలు, సామూహిక వేడుకల్లో బ్యాండ్ మేళం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. అదే అంశాన్ని ప్రధానంగా తీసుకొని దర్శకుడు ఒక వినోదాత్మక కథను రూపొందించినట్లు తెలుస్తుంది. హీరో రోషన్ ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడిగా కనిపిస్తున్నాడు. అతను గ్రామంలో బ్యాండ్ మేళం టీంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిగా కనిపిస్తాడు. అతని జీవితంలో జరిగే పరిణామాలు, అతని ప్రేమ కథ, అతను ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ కథలో ప్రధానంగా ఉంటాయి. రోషన్ నటన మరో మెట్టిపైకి. 'కోర్టు' సినిమాతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసుకున్న రోషన్ ఈ సినిమాలో మరింత మెచ్యూర్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, భావ వ్యక్తీకరణ చాలా సహజంగా ఉన్నాయి. గ్రామీణ యువకుడి పాత్రలో అతను పూర్తిగా లీనమై నటించినట్లు తెలుస్తుంది. ప్రేక్షకులను నవ్వించడంలోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ రోషన్ తన ప్రతిభను చక్కగా చూపించాడు. ముఖ్యంగా కొన్ని కళ్ళతోనే భావాలు వ్యక్త చేయడం ఈ సినిమా అతని కెరియర్ లో మరో మంచి మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. శ్రీదేవి అందం, అభినయం కలగలిపిన చిత్రం ఈ సినిమా. హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. ట్రైలర్ లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తుంది. గ్రామీణ యువతిగా ఆమె చూపించిన సరళత, సహజతత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రోషన్ తో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రేమ సన్నివేశాల్లో ఆమె చూపించిన భావాలు, కొన్ని ఎమోషనల్ సీన్స్ లలో ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో ప్రేక్షకులని పూర్తి వినోదం. బ్యాండ్ మేళం ట్రైలర్ లో కామెడీ కూడా ముఖ్యమైన భాగంగా కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చే సహజమైన కామెడీ సీన్స్, కొన్ని పరిస్థితుల వల్ల వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయి. బ్యాండ్ మేళం టీమ్ లో ఉండే ఇతర పాత్రలు కూడా మంచి కామెడీని అందిస్తున్నట్లు తెలుస్తుంది. కామెడీ ట్రాక్ సినిమా మొత్తానికి ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో మరో ముఖ్యమైన అంశం. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా మ్యూజిక్ చాలా చక్కగా కంపోజ్ చేసినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాండ్ మేళం సన్నివేశాల్లో వచ్చే సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లో వినిపించిన కొన్ని ట్యూన్స్ ఇప్పటికే వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పాటలు కూడా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం సతీష్ జివాజీ ప్రతిభ. దర్శకుడు సతీష్ జివాజీ ఈ చిత్రాన్ని చాలా న్యాచురల్ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. కథను సింపుల్ గా చెప్పడమే కానీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించడం తన స్టైల్ గా కనిపిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా రూపొందించడం, ఈ పాత్రల్ని సహజంగా ప్రెజెంట్ చేయడం ఈ దర్శకుడి ప్రతిభను చూపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఒక నిర్మాణం కోన వెంకట్ గారి అనుభవం. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకటే నిర్మాతగా వివరించడం చిత్రానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఆయనకు ఉన్న అనుభవం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. కథ ఎంపిక నుంచి ప్రెజెంటేషన్ వరకు ప్రతి అంశంలో ఆయన టచ్ కనిపిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులకు అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. బ్యాండ్ మేళం కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా ఒక రిలీజ్ డేట్ మొదట ఈ సినిమాను మార్చ్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. అందుకు అనుగుణంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న విడుదల అయింది. ఇలా ఈ డేట్ ప్రకటించడంతో బ్యాండ్ మేళం టీం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. పెద్ద సినిమా పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా విడుదలను మార్చ్ 26కి వాయిదా వేశారు. ఈ నిర్ణయం చాలా తెలివైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా టీం ప్రమోషన్లు ఆపలేదు. సోషల్ మీడియా, ఈవెంట్స్, ట్రైలర్స్ రిలీజ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులని ఆసక్తి పెంచుతున్నారు.
ప్రత్యేకంగా చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయడం ఈ సినిమాకు మంచి బూస్ట్ నిచ్చింది. ఇది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ కథలు ఇష్టపడే ప్రేక్షకులు ఇది బాగా నచ్చే అవకాశం ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్ అన్నీ కలగలిపి ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. రోషన్ శ్రీదేవి జంటగా మరోసారి హిట్ కొడతారేమో అన్న ఆసక్తి అందరిలో ఉంది. మొత్తంగా బ్యాండ్ మేళం ట్రైలర్ పూర్తి వినోదభరితమైన గ్రామీణ కథను సూచిస్తుంది. మంచి కథ, సహజమైన నటన, ఆకట్టుకునే సంగీతం, సరైన ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను విజయవంతం చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. కోర్టు సినిమాతో వచ్చిన సక్సెస్ ను మరి రోషన్ శ్రీదేవి ఈ సినిమాతో కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా చూడదగ్గ చిత్రంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.